గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ ప్రతిష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దక్షిణ కోస్తాంధ్ర వద్ద కేంద్రీకృతమైన తుఫాన్ ఉత్తర దిశగా కదిలి వాయుగుండంగా మారే అవకాశం. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ రేపు అతి భారీ వర్షాలు. పత్తి, మిర్చి, వరి పంటలకు తీవ్ర నష్టం. రేపు తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం. ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. ఇవాళ సోనియా, ప్రియాంకతో రేవంత్ భేటీ. మంత్రివర్గ కూర్పు సహా ఇతర అంశాలపై చర్చ. సురక్షిత నగరం హైదరాబాద్. దేశంలోనే 3వ స్థానంలో భాగ్యనగరం. ఇవాళ ఇంగ్లాండ్తో భారత మహిళా జట్టు తొలి టీ20 విజయం కోసం హర్మన్ ప్రీత్ సేన ముమ్మర కసరత్తు. ఇక అప్డేట్ చూస్తే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుఫాన్ బలహీనపడి తుఫానుగా మారింది. ప్రస్తుతం దక్షిణ కోస్తాంధ్ర వద్ద కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర దిశగా కదిలి వాయుగుండంగా మారనుంది. అటు తుఫాన్ ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. వెదర్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. గుడ్ మార్నింగ్ వంశీ. వెదర్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? దక్షిణ కోస్తాంధ్ర వద్ద కేంద్రీకృతమైనటువంటి మిగ్జామ్ తుఫాన్, ఏదైతే తీవ్ర తుఫాన్ ఉన్నటువంటి మిగ్జామ్ తుఫాన్ ప్రజెంట్ తుఫాన్ గా బలహీన పడినట్టు వాతావరణ కేంద్రం చెప్పడం జరిగింది. అది బలహీన పడి వాయుగుండంగా కూడా మారినట్టు, ఇవాళ కొద్దిసేపు క్రితమే వాయుగుండంగా మారినట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ ఇది ఆగ్నేయ రాజస్థాన్ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం సముద్ర మొత్తానికి 1.5 కిలోమీటర్ల ఎత్తున కూడా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతున్నట్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈశాన్య దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు ఇస్తున్న గాలుల ప్రభావంతో కూడా ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే ఈ మిగ్జామ్ తుఫాన్ అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు ప్రాంతంలో ఎలాంటి సిచ్యువేషన్ ని క్రియేట్ చేసిందో అనేది కూడా మనం చూసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలపై తీవ్రమైనటువంటి ప్రభావం అనేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఏదైతే దాంతో పాటుగా అటు తమిళనాడులో కూడా అతలాకుతలం చేసేటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా అటు ఇవాళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా అటు తెలంగాణ రాష్ట్రంపై కూడా ఈ తుఫాను ప్రభావం నిన్నటి వరకు ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ప్రధానంగా ఈ రోజు పలు జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. మొత్తం మీద ఈ మిగ్జామ్ తుఫాన్ అటు కొంత తీవ్రత తగ్గి ప్రజెంట్ వాయుగుండంగా కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాము. రేపటికల్లా ఇది సాధారణ అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితులు మనం చూడొచ్చు. రైట్ వంశీ, థ్యాంక్ యూ.
తెలంగాణపై మింగ్జామ్ తుఫాన్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో ఇవాళ కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. మిగ్జామ్ తుఫాన్ ప్రభావంతో ఇవాళ రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, జనగామ, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. దీంతో ఆయా జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, నల్గొండ, జనగామ, కొమరం భీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మిగ్జామ్ తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాల్లో చేతికొచ్చిన పంటలు నీటిపాలయ్యాయి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పత్తి, మిర్చి, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పొలాల్లో వరి నేల కురిగింది. కోసిన వరి మెదలు తడిసిపోయాయి. కల్లాల్లో ఆరబోసిన మిర్చి ధాన్యం తడిసి ముద్దయ్యాయి. చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు పరదాలు, టార్ఫలిన్లు కప్పుతూ రైతులు జాగ్రత్త పడుతున్నారు. సత్తుపల్లి ఓపెన్ కాస్ట్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా ఇవాళ మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఎడతెరిపి లేని వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో విపత్తుల నిర్వహణ కార్యదర్శి రాహుల్ బొజ్జాతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలకు ఒక్కో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తున్నామని తెలిపారు. చెరువులకు గన్లు పడకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరారు. వరదలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కాజ్వే, లోతట్టు ప్రాంతాల వద్ద చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా పునరావాస కేంద్రాలను గుర్తించాలని ఆదేశించారు. మిగ్జామ్ తుఫాన్ దాటికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. ముఖ్యంగా తుఫాన్ ప్రభావం తమిళనాడుపై తీవ్రంగా ఉండడంతో చెన్నై నగరం పూర్తిగా నీట మునిగింది. నిన్న మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 గంటల మధ్య సమయంలో ఏపీలోని బాపట్ల సమీపంలో తీరం దాటినట్లు ఐఎండీ వెల్లడించింది. మిగ్జామ్ తుఫాన్ ఏపీతో పాటు తమిళనాడులోని తీర ప్రాంత జిల్లాలు, ఒడిశా తీర ప్రాంత జిల్లాలతో ఉండడంతో ఆ ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. బంగాళాఖాతం సముద్ర తీర ప్రాంతాలను వణికించిన మిగ్జామ్ తుఫాన్ తీరం దాటింది. మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 2:30 గంటల సమయంలో ఏపీలోని బాపట్ల సమీపంలో తీరం దాటిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ సమయంలో తీరం వెంబడి గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. మిగ్జామ్ తుఫాన్ ఏపీతో పాటు తమిళనాడులోని తీర ప్రాంత జిల్లాల్లో తీవ్ర నష్టం చేకూర్చింది. వర్షాలు, ఈదురుగాలుల తీవ్రతతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. పశ్చిమ గోదావరి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో నష్టం ఎక్కువగా జరిగింది. రాయలసీమ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లోనూ తుఫాన్ ప్రభావం కనిపించింది. వరి, పొగాకు, పసుపు, అరటి, పలు ఇతర పంటలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాలు కురవటంతో చెరువులు, కాలువలు పొంగిపొర్లాయి. పలుచోట్ల రహదారులు కోతకు గురయ్యాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. తుఫాన్ ప్రభావంతో అమరావతిలోని సచివాలయంలో ప్రభుత్వ ఈ-ఆఫీస్ నెట్వర్క్ నిలిచిపోయింది. తుఫాన్ పరిస్థితులపై సీఎం జగన్ మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తుఫాన్ ప్రభావిత ప్రజలకు ఆహార ధాన్యాలను పంపిణీ చేయాలని సూచించారు. తుఫాన్ సహాయక చర్యల కోసం ప్రభావిత జిల్లాలకు ప్రభుత్వం 22 కోట్లు విడుదల చేసింది. బాపట్ల, గుంటూరు, కృష్ణా, చిత్తూరు తదితర ప్రభావిత జిల్లాల్లో హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసింది. మరోవైపు మిగ్జామ్ తుఫాన్ తమిళనాడు, రాజస్థాన్, చెన్నై నగరంతో పాటు 9 తీర ప్రాంత జిల్లాల్లో కల్లోలం సృష్టించింది.
సోమవారం కుండపోత వానలు కురవగా మంగళవారం కాస్త విరామం ఇచ్చాయి. భారీ వర్షాల ప్రభావంతో ప్రభావిత ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. వరద నీరు పోటెత్తటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై కూడా పెద్ద ఎత్తున నీరు చేరటంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఒడిశాలోని దక్షిణ జిల్లాలపై కూడా మిగ్జాం తుఫాన్ ప్రభావం చూపింది. మల్కాంజరి, కోరపుట్, రాయ్గఢ్, గణపతి, గంజాం జిల్లాల్లో సహాయక చర్యల నిమిత్తం 5 విపత్తు నిర్వహణ బృందాలు, 8 అగ్నిమాపక విభాగం బృందాలను రంగంలోకి దించినట్టు రాష్ట్ర స్పెషల్ రిలీఫ్ కమిషనర్ సత్యబ్రత సాహు పేర్కొన్నారు. చెన్నైతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షం సంబంధిత ప్రమాద ఘటనల్లో 12 మంది మరణించారు. మరో 11 మందికి గాయాలయ్యాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో వరద నీటిలో చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. తుఫాన్ బాధితులను బోట్లు, ట్రాక్టర్లు వంటి వాటిని ఉపయోగించి ఇతర ప్రాంతాలకు తరలించారు. సహాయక పునరావాస కార్యక్రమాల్లో ఎయిర్ ఫోర్స్, నేవీ సిబ్బంది పాలుపంచుకున్నారు. ప్రజాదరణ పొందిన బీఆర్ఎస్ ఓటమికి కారణాలను ది హిందూ పత్రిక విశ్లేషించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధి శరవేగంగా జరుగుతున్నప్పటికీ ప్రజలు కాంగ్రెస్కు ఎందుకు పట్టం కట్టారనే అంశంపై సమీక్షించింది. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజల్లో ఉన్నప్పటికీ అంతిమంగా కాంగ్రెస్ ఓట్లు వేయడానికి గల కారణాలను ఈ నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రిగా కేసీఆర్ కు ఆదరణ ఉందని, అయినా ఓటమి తప్పలేదని ది హిందూ పత్రిక విశ్లేషించింది. ఎస్సీలు, ఆదివాసీలు, ముస్లింలు, కొన్ని అగ్రవర్ణాల కులాలు, కొన్ని ఓబీసీ కులాల్లో కాంగ్రెస్ తో పోల్చితే బీఆర్ఎస్ కే మద్దతు ఎక్కువగా ఉందని తేల్చి చెప్పింది. కేంద్రంలోని బీజేపీ పాలనతో పోల్చితే బీఆర్ఎస్ పాలనకు ఓటేసిన వారు రెట్టింపు సంఖ్యలో ఉన్నట్టు వెల్లడించింది. ఓటర్లలో 36 ఏళ్లకు పైబడిన వారిలో ఎక్కువ మంది సీఎంగా కేసీఆర్ మరోసారి రావాలని కోరుకున్నారని, యువతలో మాత్రం సీఎంగా ఎక్కువ మంది రేవంత్ రెడ్డి కావాలనుకున్నారని తెలిపింది. అంతిమంగా స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థిని చూసి ఓటు వేస్తామని ఎక్కువ మంది చెప్పినట్టు తెలిపింది. బీఆర్ఎస్ కు ఆదరణ ఉన్న ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు బీజేపీ సైతం ఓటు బ్యాంకును చీల్చడంతో ప్రభావం కనిపించినట్టు తెలిసింది. లోక్ నీతి, సిఎస్ఈఎస్ నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ విశ్లేషణ చేసినట్టు హిందూ పేర్కొంది. దీని ప్రకారం కేసీఆర్ పాలనలో సంతృప్తిగా ఉన్నామని 67% మంది చెప్పారు. కానీ వీరిలో 25% మంది కాంగ్రెస్ కు ఓటేశారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని 63% మంది చెప్పారు. ఇందులో 45% మంది కేసీఆర్ కు ఓటేస్తామని చెప్పగా 20% మంది రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపారు. కేసీఆర్, మోదీ పాలనలు ఎవరిది బాగుందని అడిగితే 41% మంది కేసీఆర్ కు ఓటేయగా మోదీకి 21% మంది ఓటేశారు. తదుపరి సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారని అడిగినప్పుడు మహిళల్లో 31% మంది కేసీఆర్ కు, 26% మంది రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపారు. పురుషుల్లో 28% మంది కేసీఆర్ కు, 32% మంది రేవంత్ రెడ్డికి మద్దతు తెలిపారు. 10 ఏళ్లలో చేపట్టిన కార్యక్రమాల్లో తాగునీటి సరఫరా, నిరంతర విద్యుత్, రైతు పథకాలు, అభివృద్ధి పనులు, మౌలిక వసతుల పెరుగుదల, పేదరిక నిర్మూలనకు చేపట్టిన పథకాలు అత్యధిక ప్రజాదరణ పొందినవిగా వెల్లడించింది. కేసీఆర్ అందిస్తోన్న రైతు బంధుతో లబ్ధి పొందామని 80% మంది చెప్పగా 24 గంటల ఉచిత విద్యుత్తో లాభం జరిగిందని 76% మంది రైతులు పేర్కొన్నారు. అయితే ఇందులో సుమారు 45% మంది కాంగ్రెస్ కు ఓటేయటం విచిత్రం. కేంద్రం ఇస్తోన్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వల్ల బీజేపీకి పెద్దగా ప్రయోజనం కలగలేదు. 61% మంది రైతులు లబ్ధి పొందామని చెప్పినా 9% మంది మాత్రమే బీజేపీకి ఓటేస్తామని చెప్పారు. ప్రజలను నేరుగా కలవటం, ఫోన్లు, మెసేజ్ల ద్వారా ఓటు వేయాలని అభ్యర్థించడంలో బీఆర్ఎస్ తో పోల్చితే కాంగ్రెస్ దాదాపు 2% ముందున్నట్టు నివేదిక తెలిపింది. దేశంలోని సురక్షిత నగరంగా హైదరాబాద్ నిలిచింది. తొలి 2 స్థానాల్లో కోల్కతా, పూణే ఉన్నాయి. జాతీయ నేర గణాంకాల సంస్థ ప్రకటించిన జాబితాలో 3వ స్థానంలో హైదరాబాద్ ఉంది. హత్యలు భారీగా తగ్గుముఖం పట్టాయని, రైల్వేలో జరిగే నేరాల నివారణలోనూ మన మహానగరమే బెటర్ అని ఎన్సీఆర్బీ నివేదిక తెలిపింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ సురక్షితమైన నగరంగా నిలిచింది.
దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో చాలా తక్కువగా నేరాలు నమోదవుతున్నట్టు జాతీయ నేర గణాంకాల సంస్థ వెల్లడించింది. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన సురక్షిత నగరాల జాబితాలో హైదరాబాద్ దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా, మహారాష్ట్రలోని పుణె నగరాలు మొదటి 2 స్థానాల్లో నిలిచాయి. మహానగరాల్లో ప్రతి లక్ష జనాభాకు జరుగుతున్న సగటు నేరాల సంఖ్య ఆధారంగా ఎన్సీఆర్బీ ఈ సురక్షిత నగరాల జాబితాను ప్రకటించింది. ఐపీసీ సెక్షన్లతో పాటు ప్రత్యేక స్థానిక చట్టాల కింద నమోదైన నేరాలను ఇందులో పరిగణనలోకి తీసుకున్నారు. ఈ గణాంకాల ప్రకారం 2022లో కోల్కతాలో ప్రతి లక్ష జనాభాకు సగటున 86.5 కేసులు నమోదయ్యాయి. పుణేలో 280.7, హైదరాబాద్ లో 299.2 కేసులు నమోదైనట్టు నివేదిక వెల్లడించింది. 20 లక్షలకు పైగా జనాభా ఉన్న 19 నగరాల్లో నమోదైన కేసులను పరిగణనలోకి తీసుకున్న ఎన్సీఆర్బీ ఈ ర్యాంకులు ఇచ్చింది. అయితే కోల్కతాలో మహిళలపై 2021లో జరిగిన 1783 నేరాలతో పోల్చితే 2022లో 1890 కేసులు పెరిగాయి. మహిళలపై నేరాల రేటు ఈ నగరంలో ప్రతి లక్ష జనాభాకు 27.1గా నమోదయ్యింది. 11 రేప్ కేసులు, 34 హత్య కేసులు నమోదయ్యాయి. తెలంగాణ పోలీసులు తీసుకుంటున్న పటిష్టమైన చర్యల వల్ల రాష్ట్రంలో హత్యలు భారీగా తగ్గుముఖం పట్టాయి. కఠినమైన చర్యలు, వేగవంతమైన దర్యాప్తు, కఠిన శిక్షలు, చేపడుతున్న అవగాహన కార్యక్రమాల వల్ల ఏటా హత్యలు తగ్గుతున్నాయి. 2021తో పోల్చితే 2022లో హత్యల రేటు 12.5% తగ్గింది. ఎన్సీఆర్బీ ప్రకారం 2021లో 1026 హత్య కేసులు నమోదవగా గతేడాది ఆ సంఖ్య 937కు తగ్గింది. ఈ హత్య కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు పడేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. వీటితో పాటు రైల్వేలో జరిగే నేరాలు కూడా తెలంగాణలో పూర్తి స్థాయిలో అదుపులో ఉన్నట్లు ఎన్సీఆర్బీ తెలిపింది. గుజరాత్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రైల్వే నేరాల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. మహారాష్ట్రలో 2022లో 146,621 కేసులు నమోదు కాగా తెలంగాణలో 10,863 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. కొత్తగా అసెంబ్లీకి ఎన్నికైన విజయుడును అభినందించిన కేసీఆర్ తన ఆశీర్వాదాలను అందజేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నేత పాగాల సంపత్ రెడ్డికి గులాబీ పార్టీ కన్నీటి వీడ్కోలు పలికింది. రాజవరంలో పాగాల అంత్యక్రియలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని నివాళి అర్పించారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు పల్లా కడియం మరణ వార్త విన్న దగ్గర నుంచి అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అన్ని తామే ఏర్పాట్లన్నీ చూసుకున్నారు. పాగాల కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు పార్టీ శ్రేణులతో కలిసి తుది వీడ్కోలు పలికారు. గుండెపోటుతో హఠాన్ మరణం చెందిన బీఆర్ఎస్ జనగామ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డికి గులాబీ పార్టీ కన్నీటి వీడ్కోలు పలికింది. చిల్పూరు మండలం రాజవరంలో జరిగిన సంపత్ రెడ్డి అంత్యక్రియల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. సంపత్ భౌతిక కాయంపై పూలమాల వేసి నివాళులర్పించారు. పాగాల కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. సంపత్ కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణుల తరపున ప్రగాఢ సానుభూతి తెలిపారు. అటు సంపత్ రెడ్డి మృతి చెందిన విషయం తెలియగానే రాజవరం చేరుకున్న ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు అంత్యక్రియల్లో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చూసుకున్నారు. పాగాల కుటుంబ సభ్యులు, బంధువులు, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు పార్టీ శ్రేణులతో కలిసి తుది వీడ్కోలు పలికారు.
బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన పాగాల సంపత్ రెడ్డి హఠాన్ మరణం బాధాకరమని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. 14 ఏళ్లు కేసీఆర్ వెంట సైనికుడిలా క్రియాశీలకంగా పనిచేశారని, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా నిబద్ధతతో విజయవంతం చేశారని గుర్తు చేశారు. పాగాల మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. సంపత్ రెడ్డి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, వారి కుమార్తె చదువు బాధ్యత సహా ఆర్థిక ఇబ్బందులను సైతం పార్టీ తీరుస్తుందని భరోసా ఇచ్చారు. అటు సంపత్ రెడ్డి మృతి పట్ల ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల జడ్పీ చైర్మన్లు, జిల్లా అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో ఘనంగా నివాళి అర్పించాలని పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎల్పీ సమావేశంలో చేసిన తీర్మానం మేరకు రేవంత్ను సీఎంగా కాంగ్రెస్ హైకమాండ్ ఎంపిక చేసింది. రేవంత్ ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనుండడంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి సమీక్షించారు. తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ఎవరని ఉత్కంఠకు తెరపడింది. సీఎం పదవికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేరును పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో పార్టీ అగ్రనేతలతో జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ పరిణామాలు, సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు చెప్పిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న అధిష్టానం రేవంత్ను సీఎల్పీ నేతగా ఎంపిక చేసినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ఢిల్లీలో ప్రకటించారు. గురువారం ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. తెలంగాణ ఎన్నికల ముఖ్య పరిశీలకుడు డీకే శివకుమార్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరేతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క సమక్షంలో రేవంత్ పేరును ప్రకటించారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని జోరుగా ప్రచారం జరిగినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో ఇప్పటి వరకు ప్రతిష్టంభన కొనసాగుతూ వచ్చింది. గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో సమావేశమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా సీఎల్పీ ఎంపిక నిర్ణయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు అప్పగిస్తూ సోమవారం ఏకవాక్య తీర్మానం చేశారు. దీన్ని భట్టి విక్రమార్క, సీతక్కతో పాటు పలువురు ఎమ్మెల్యేలు బలపర్చారు. సీఎల్పీ తీర్మానాన్ని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అధిష్టానానికి చేరవేశారు. దీనిపై ఇవాళ సుదీర్ఘంగా చర్చించిన అగ్రనేతలు రేవంత్ను సీఎంగా ఎంపిక చేశారు. మంత్రివర్గంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు వెంటనే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై ఆమె మంగళవారం రాత్రి సచివాలయంలో సమీక్షించారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గేతో పాటు ఇతర అగ్ర నాయకులను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించనున్నారు. మంత్రివర్గ కూర్పుపై పార్టీ పెద్దలతో రేవంత్ చర్చించనున్నారు. ఈ మేరకు హైకమాండ్ సమక్షంలోనే శాఖల కేటాయింపు, పదవుల పంపిణీ జరగనుంది.
ఏపీ ప్రభుత్వం చేస్తున్న నాగార్జున సాగర్ డ్యాం దురాక్రమణ వెనుక భారీ కుట్ర ఉందా? ఏపీని ఎగదోసి కేంద్రం పావులు కదుపుతోందా అంటే అవునని సమాధానం వస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రాజెక్టుల స్వాధీనానికి బీజేపీ సర్కార్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కేసీఆర్ ప్రభుత్వం ఇన్నాళ్ళు ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మారింది. ఏపీ కోరుకుంటున్నట్టుగా ఇప్పుడు కేంద్రం ఉమ్మడి ప్రాజెక్టులను స్వాధీనం చేసుకుంటే తెలంగాణకు తీరని నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఈ నీటి కుట్రను అడ్డుకునేదెవరు? నాగార్జున సాగర్ డ్యాం ను ఏపీ ప్రభుత్వం ఆక్రమించటం, దౌర్జన్యంగా నీటిని మళ్లించుకోవడం వెనక భారీ కుట్రనే దాగి ఉన్నదని తెలుస్తున్నది. ఈ ఘటన సాకుతో ఉమ్మడి ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవాలని కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. తెలంగాణ ఎన్నికల హడావుడిలో నిమగ్నమైన తరుణాన్ని అదునుగా తీసుకొని ఏపీని ఎగదోసి ఆ దిశగా పావులు కదుపుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టుల నిర్వహణపై కేంద్రం ఆది నుంచి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది. తెలంగాణ జల హక్కులను కాలరాస్తూ ఏపీకి వత్తాసు పలికేలా నిర్ణయాలను తీసుకుంటున్నది. కృష్ణా, గోదావరి జలాల పంపిణీ కోసం ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 85 ప్రకారం కేంద్రం కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలను ఏర్పాటు చేసింది. సెక్షన్ 87 ప్రకారం బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ను జారీ చేయాల్సి ఉన్నది. అప్పుడే కృష్ణా, గోదావరి నదులపై ఇరు రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులు బోర్డుల ఆధీనంలోకి వెళ్తాయి. అంటే ఆయా ప్రాజెక్టుల నిర్వహణ, నీటి విడుదలతో పాటు విద్యుత్ ఉత్పత్తి వంటి అంశాలన్నీ బోర్డుల నియంత్రణలోనే కొనసాగుతున్నాయి. అయితే ఇరు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ పూర్తి చేయకుండా, ఆపరేషన్ ప్రోటోకాల్ ను రూపొందించకుండా ప్రాజెక్టులను అప్పగించేది లేదని తెలంగాణ పట్టుబడుతూ వస్తున్నది. దీంతో కేంద్రం గెజిట్ ను జారీ చేయకుండా వాయిదా వేస్తూ వచ్చింది. కానీ పలుమార్లు ఏపీ లేఖలు రాయడంతో కేంద్రం కనీసం తెలంగాణతో సంప్రదింపులు జరపకుండానే ఆగమేఘాల మీద 2021 జూన్ 15న కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుల గెజిట్ ను విడుదల చేసింది. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీల నియంత్రణ, పరిపాలనా విధి విధానాలకు సంబంధించి మార్గదర్శకాలను అందులో పేర్కొన్నది. గెజిట్ అమలులో భాగంగా కేంద్ర జల సంఘం నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి విద్యుత్ ఉత్పత్తికి ప్రోటోకాల్, ఉమ్మడి ప్రాజెక్టుల రూల్ కర్వ్, డ్యామ్ సేఫ్టీ తదితర అంశాలకు సంబంధించిన డ్రాఫ్ట్ రూపొందించింది. దానిపై అధ్యయనం చేసి సిఫారసులు చేయాలని కేఆర్ఎంబీకి సూచించింది. అందులో భాగంగా కేఆర్ఎంబీ గతంలో రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో కేఆర్ఎంబీ మెంబర్, ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు, టీఎస్ జెన్కో హైడల్ పవర్, ఏపీ జెన్కో హైడర్ పవర్ చీఫ్ ఇంజనీర్లు మొత్తం 6 మంది సభ్యులున్నారు. సిడబ్ల్యూసీ రూపొందించిన రూల్ కర్వ్, ఆపరేషన్ ప్రోటోకాల్ అంశాలపై ఈ కమిటీ చర్చించింది. అయితే డ్రాఫ్ట్ లోని అనేక అంశాలపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. శ్రీశైలం ముమ్మాటికి జల విద్యుత్ ప్రాజెక్టేనని వాదించింది. విద్యుత్ ఉత్పత్తి, క్యారీ ఓవర్, వరద జలాల మళ్లింపు తదితర అంశాలపై సిడబ్ల్యూసీ ప్రతిపాదనలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని తెలంగాణ తేల్చి చెప్పింది. ఆర్ఎంసీ ప్రతిపాదనలను తప్పుపట్టింది. కానీ ఆర్ఎంసీ రూపొందించిన ఆ రిపోర్టుపై ఏపీ ప్రభుత్వం మాత్రం సంతకం చేసింది. తెలంగాణ సంతకం చేయకపోవడంతో పెండింగ్ లోనే ఉండిపోయింది. కేఆర్ఎంబీ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం గతంలోనే బోర్డు పరిధికి సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ను జారీ చేసింది. కేఆర్ఎంబీ పరిధిలో మొత్తం 36 ప్రాజెక్టులుంటే ఇందులో తెలంగాణలోనివే 21 ప్రాజెక్టులు ఉన్నాయి. ఏపీకి చెందినవి 15 ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి. ఇక 8 ప్రాజెక్టులు ఉమ్మడిగా ఉన్నాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్ తో పాటు జూరాల, ఆర్డీఎస్, సుంకేసుల బ్యారేజ్, నాగార్జున సాగర్ టైల్ పాండ్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్, తుంగభద్ర ప్రాజెక్టు హైలెవెల్, లో లెవెల్ కెనాల్స్, కృష్ణానదిపై ఉన్న ఇతర అన్ని ప్రాజెక్టులు, వాటి పరిధిలోని రిజర్వాయర్లు, కాలువలను బోర్డు పరిధిలోకి తీసుకొస్తున్నట్టు స్పష్టం చేసింది. ఆయా ప్రాజెక్టులకు వచ్చే ఇన్ఫ్రా, వివిధ అవుట్లెట్లు, గేట్ల ద్వారా విడుదల చేసే అవుట్ఫ్లోను బోర్డే పర్యవేక్షిస్తుందని వెల్లడించింది. ఆయా ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు, దానికి అవసరమైన నీటి లెక్కల ఇండెంట్ ను సీజన్ల వారీగా బోర్డులకు రాష్ట్రాలు సమర్పించాలని డ్రాఫ్ట్ స్పష్టం చేస్తోంది. అంతేకాదు ప్రాజెక్టుల ఆపరేషన్స్, మెయింటెనెన్స్ నిధులు రాష్ట్రాలే చెల్లించాలని, టెలిమెట్రీల ఏర్పాటుకు నిధులను సమకూర్చాలని డ్రాఫ్ట్ చేస్తోంది.
ప్రాజెక్టులతో పాటు వాటికి అనుబంధంగా ఉన్న కాలువలు, చెరువులు కూడా ఈ బోర్డుల పరిధిలోకి తీసుకోవడం గమనార్హం. దీంతో తెలంగాణలో సాగునీటి వసతి మొత్తం కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోనుంది. జ్యూరిస్డిక్షన్ వస్తే బోర్డు చైర్మన్, మెంబర్ సెక్రటరీ, మెంబర్లు, ఇంజనీర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, లష్కర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఆఫీస్ స్టాఫ్, అటెండర్లు కలిసి కృష్ణా బోర్డుకు 328 మంది అవసరమవుతారని అంచనా వేశారు. వారిలో 90% పైగా స్టాఫ్ ను 2 రాష్ట్రాలే సమకూర్చాల్సి ఉంటుంది. బోర్డు నిర్వహణకు ప్రస్తుతం ఏడాదికి 3 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుండగా, జ్యూరిస్డిక్షన్ నోటిఫై చేశాక ఇంజనీరు, సెక్యూరిటీ స్టాఫ్ తో కలుపుకుంటే నిర్వహణ వ్యయం 100 కోట్ల రూపాయలకు చేరే అవకాశమున్నది. అదేవిధంగా ఆయా ప్రాజెక్టుల భద్రతను కేంద్ర బలగాలు పర్యవేక్షించనున్నాయి. సాగర్ డ్యాం ఆక్రమణ నేపథ్యంలో వివాదం పరిష్కారానికి కేంద్ర జలశక్తి శాఖ రేపు మరోసారి ఇరు రాష్ట్రాలతో భేటీ కానుంది. ఇప్పటికే ఒక దఫా సమావేశాన్ని నిర్వహించగా, ఎన్నికల నేపథ్యంలో 5వ తేదీ తర్వాత సమావేశం నిర్వహించాలని కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి విజ్ఞప్తి చేశారు. దీంతో 6వ తేదీన మరోసారి సమావేశం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ సమావేశంలో కృష్ణా జలాల పంపిణీ వివాద పరిష్కారం, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ అంశాలపై కూలంకుషంగా చర్చిస్తామని కేంద్రం వెల్లడించింది. నీటి పంపకాలు పూర్తి కాకుండా బోర్డుల పరిధిలోని ప్రాజెక్టులను అప్పగించేందుకు తెలంగాణ మొదటి నుంచి ససేమిరా అంటున్నది. ఏపీ మాత్రం మొదటి నుంచి అందుకోసం పట్టుబడుతున్నది. ఈ నేపథ్యంలో ఇటీవల ఎవరూ ఊహించని రీతిలో ఏపీ ప్రభుత్వం సాగర్ డ్యాంను ఆక్రమించింది. దీని వెనుక కేంద్రమే పావులు కదిపిందని ఇంజనీర్లు అనుమానిస్తున్నారు. ఇదే అదునుగా ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకురావాలని చూస్తున్నదని అంటున్నారు. నీటిని కూడా ప్రాజెక్టుల వారీగా కేటాయించలేదు. అలాంటప్పుడు బోర్డులు ఎలా పర్యవేక్షిస్తాయి? ఎక్కడి నుంచి ఏ ప్రాంతానికి ప్రాజెక్టుకు నీళ్లిస్తాయి? ప్రధానమైన అభ్యంతరాలను, సమస్యలను పరిష్కరించకుండా ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవడం సరికాదని తెలంగాణ అప్పుబడుతున్నది. నాగార్జున సాగర్ డ్యాంపై నవంబర్ 28వ తేదీకి ముందున్న రీతిలో యథాతథ స్థితిని కొనసాగేలా చూడాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీకి రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ సోమవారం మరోసారి లేఖ రాశారు. సాగర్ డ్యాంను ఏపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఆక్రమించడంతో విషయాన్ని వెంటనే ప్రభుత్వం కేఆర్ఎంబీ దృష్టికి తీసుకెళ్లింది. కేంద్ర హోంశాఖ సైతం తక్షణమే స్పందించి డ్యాం ఆక్రమణను తొలగించి పూర్వపు స్థితిని పునరుద్ధరించాలని ఇరు రాష్ట్రాలకు సూచించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ తాజాగా మరోసారి కేఆర్ఎంబీకి లేఖ రాసింది. డ్యాం కంట్రోల్ను తెలంగాణకు అప్పగించి పూర్వస్థితిని కొనసాగించేలా సత్వరమే చర్యలు చేపట్టాలని కోరింది. నాగార్జున సాగర్ నుంచి 5 టీఎంసీలను విడుదల చేయాలని కేఆర్ఎంబీని ఏపీ సర్కార్ కోరింది. కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ రాయ్పురేకు ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ నారాయణ రెడ్డి ప్రతిపాదనలు పంపించారు. డ్యాంను దురాక్రమించి కుడి కాలువ ద్వారా నీళ్లను దౌర్జన్యంగా తరలించుకుపోయిన ఉదంతంపై తెలంగాణ ఫిర్యాదుతో కేంద్ర జలశక్తి శాఖ జోక్యం చేసుకున్న నేపథ్యంలో నీటి విడుదలకు సంబంధించి ఏపీ ఇచ్చిన ఇండెంటుపై సమావేశమై నిర్ణయం తీసుకోవాలని కేఆర్ఎంబీ చైర్మన్ శివనందన్ ను ఆదేశించారు. త్రిసభ్య కమిటీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ హాజరు కాలేదు. దీంతో తెలంగాణ అభిప్రాయం తీసుకున్న అనంతరం నిర్ణయం తీసుకుంటామని ఏపీకి కేఆర్ఎంబీ తెలిపినట్టు సమాచారం. మధ్యప్రదేశ్లో బోరుబావిలో పడిన 4 ఏళ్ల చిన్నారి కథ సుఖాంతమైంది. బాలికను ప్రాణాలతో బయటకు తీశారు అధికారులు. మంగళవారం పిప్లియా రసోడాలో ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయింది. దీంతో వెంటనే సహాయక చర్యలను ముమ్మరం చేసిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు జేసీబీ సాయంతో తవ్వకాలు చేపట్టారు. తెల్లవారుజామున బాలికను రక్షించిన అధికారులు బాధితురాల్ని హాస్పిటల్కు తరలించారు. కాగా గంటల్లో తమ బిడ్డను తమకు అప్పగించిన రెస్క్యూ టీమ్స్కు కృతజ్ఞతలు చెప్పారు చిన్నారి పేరెంట్స్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.